బాగా కష్టపడేవాళ్ళం. అంటే బాగా కష్టపడేవాళ్ళం అంటే దానిలో మంచి రిజల్ట్స్ తేవాల్సింది మీరే. దే ఆర్ ది జడ్జెస్ అనమాట. మీరే జడ్జెస్. అది మనం ఎంత చెప్పినా పిల్లవాడు అందుకునే స్థాయి వరకు మనం వెళ్ళాలన్నమాట. మరి పిల్లల్లో రకరకాలు ఉంటారు. అబోవ్ యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్, అలాగే ఇంకా బాగా డల్గా ఉంటారన్నమాట. మరి అందరికీ అర్థమయ్యే రీతిలో జరిగిందనమాట. అయితే నేను ఈ మధ్య 4 నెలల కింద అనుకున్నా, ఏంటి నా స్టూడెంట్స్ ఎవరు నన్ను అసలు గుర్తుపెట్టుకున్నారా లేదా. ఇన్నేళ్ళు పనిచేసాం, ఇక్కడ 7 సంవత్సరాలు పనిచేసాం, అంతకుముందు 8 సంవత్సరాలు అక్కడ పనిచేసాం. కనీసం కనపడిన కూడా, అంటే కనపడితే గుర్తుపడతానో లేదు నాకు తెలియదు, కానీ మీరైతే గుర్తుపడతారని చెప్పేసి మీకంటే బాగా గుర్తు ఉండదు అనమాట. ఎందుకంటే కొడతాం కానీ తిడతాం కానీ అయ్యో చేసి ఉంటాం. కొడతంలో బాగా కొట్టేవాళ్ళం, ఎంత బాగా చెప్పేవాళ్ళం. కొడతాం కూడా. ఇప్పుడు పిల్లల్ని కొట్టాలంటే భయం వేస్తుంది. అసలు కళ్ళు ఎర్ర చేసి చూస్తున్నాడు, ఏంటి సంగతి ఏంటి అన్నట్టుగా. నన్ను కొడతావా, నేను సర్పంచ్ గారికి అబ్బాయిని లేదా సర్పంచ్ గారి అమ్మాయిని అన్న ఇదిలో చూస్తున్నాను అనమాట. మరి ఇక్కడి నుంచి వెళ్తామని నాకు పిల్లలతో ఎక్కువ ఉండటం ఇష్టం బాగా. ఇంట్లో ఎలాగో ఉంటాం, ఎలాగో ఎక్కువగా పిల్లలతో ఉండటం అంటే, పిల్లలతో చెప్పడం అంటే బాగా ఇష్టం అనమాట. ఎంతకాలం ఎంతసేపు అయినా సరే వాళ్ళతోనే గడపాలని ఉంటుంది అనమాట. వాళ్ళతోనే ఆనందం ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడి నుంచి నేను ప్రధాన ఉపాధ్యాయులుగా వెళ్ళడం జరిగిందనమాట. దీనికంటే పెద్ద స్కూల్కి వెళ్ళాం, కోరుకోళ్ళు అని, ఇక్కడ కలిదిండి మండలం. దగ్గర 650 మంది పిల్లలు ఉంటారు అక్కడ. టీచర్స్ కూడా ఒక 25 మంది పైనే ఉంటారు.